ఇక బిగ్ సెవెన్లో మనం నెక్స్ట్ చూడబోతున్న టాపిక్ ట్రంప్ గురించి మనం చూడబోతున్నాం. పగబట్టావా ట్రంప్? ఎస్, భారత్ మీద ట్రంప్ పగబట్టాడా? ఇండియాను ఇరుకును పెట్టేలా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నాడు? H1B వీసాలు, 50% సుంకాలు, ఇరాన్లో భారత్ పోర్టుపై ఆంక్షలు, వీటన్నిటిని ఎలా చూడాలి? ట్రంప్ అమెరికా ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నాడా, లేక వ్యూహాత్మకంగా ఇండియాను దెబ్బ కొట్టాలని చూస్తున్నాడా? ట్రంప్ అంటేనే అంత. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. అయితే రెండోసారి ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టాక ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వరల్డ్ వైడ్ డిబేట్ కు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ ఇండియాపై పగబట్టాడా అన్నట్లుగా అతని నిర్ణయాలుంటున్నాయి. H1B వీసాలపై ఫీజు భారీగా పెంచేయటం, భారతీయ ఉత్పత్తులు, వస్తువులపై 50% వరకు సుంకాలు విధించటం, ఇరాన్లోని చాబహార్ పోర్టుకు సంబంధించి భారత్ కు ఇచ్చిన మినహాయింపుల్ని రద్దు చేయటం లాంటి చర్యలు భారత్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ట్రంప్ గవర్నమెంట్ H1B వీసాల దరఖాస్తు ఫీజుని ఏకంగా $1,00,000 పెంచేసింది. ఇది ఇండియన్ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎందుకంటే అమెరికాలోని H1B వీసాదారుల్లో దాదాపు 70% మంది భారతీయులే ఉన్నారు. కాబట్టి ఈ నిర్ణయం మనోళ్లపైనే ఎక్కువ ప్రభావం చూపుతోంది. ట్రంప్ నిర్ణయంతో అమెరికన్ కంపెనీలు భారతీయ ఉద్యోగుల్ని నియమించుకోవటానికి వెనకడుగు వేస్తున్నాయి. ట్రంప్ మొదటిసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పుడు కూడా H1B వీసాలపైనే కఠినమైన నిబంధనల్ని విధించారు. అమెరికన్ల ఉద్యోగాలను రక్షించటమే తన లక్ష్యమని ట్రంప్ చెప్తుంటారు. కానీ ఈ చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టం కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇండియాపై అదనపు సుంకాలు విధించి మొత్తం టారిఫ్లను 50% పెంచడం కూడా మన ఉత్పత్తులపై ఎంతో ఇంపాక్ట్ చూపుతోంది. గతంలో ట్రంప్ ఇండియాని టారిఫ్ కింగ్ గా చెప్పారు. వాణిజ్య సంబంధాలు తమకు అనుకూలంగా లేవని ఆరోపించారు. ఈ సుంకాల పెంపుతో భారతీయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో పోటీ పడలేవు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుంది. ఇక ఇరాన్లోని చాబహార్ పోర్టు ప్రాజెక్టుపై భారత్ కు ఇచ్చిన ఆంక్షల మినహాయింపుని కూడా ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. పాకిస్తాన్ని దాటవేసి మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్తో వాణిజ్య సంబంధాలు పెంచుకునేందుకు ఈ చాబహార్ పోర్ట్ భారత్కు అత్యంత కీలకం. ఇప్పుడు అమెరికా మినహాయింపుల రద్దు ఇండియాను ఇరకాటంలో పడేసింది. పోర్టు ప్రాజెక్టుని కొనసాగించాలంటే అమెరికా ఆంక్షలను ఎదుర్కోవాలి. మధ్యలో వదిలేస్తే ఇప్పటికే ఖర్చు చేసిన కోట్ల రూపాయలు వృధా అయిపోతాయి. ఇరాన్ పై ఒత్తిడి పెంచడమే తమ లక్ష్యమని అమెరికా చెప్తున్నప్పటికీ ఈ నిర్ణయం ఇండియాపై ప్రభావం చూపుతోంది. ఇది కేవలం ఆర్థిక దెబ్బ మాత్రమే కాదు, భారత విదేశాంగ విధానంపై ఓ వ్యూహాత్మక ఎదురు దెబ్బ అనే చర్చ కూడా జరుగుతోంది. ఓవైపు మన ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూ స్నేహాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ప్రత్యక్షంగా ఇండియాపైనే ప్రభావం చూపుతున్నాయి. వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్కు ఇబ్బందికరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.